హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ బాలామృతం పిండితో మనం ఈరోజు కేక్ చేయబోతున్నాం. అదేనండి, అంగన్వాడీలో చిన్నపిల్లలకి ఇస్తారు కదా, ఆ పిండితో ఈరోజు కేక్ చేయబోతున్నాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో గ్లాసుడు బాలామృతం పిండిని తీసుకొని 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి. ఆల్రెడీ అందులో షుగర్ ఉంటుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. దాన్ని మెత్తగా మిక్సీ కొట్టుకోవాలి. ఇలా మిక్సీ కొట్టుకున్న తర్వాత అందులో అర గ్లాసు పాలు, గ్లాసుడు పిండి తీసుకున్నాం కదా, అందుకని అర గ్లాసుడు పాలు, కొద్దిగా అంటే పావు గ్లాసు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వెజ్ కావాలనుకుంటే పెరుగు యాడ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్, బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న వాటిని మనము మళ్ళీ మిక్సీ కొట్టుకోవాలి. మిక్సీ కొట్టుకొని ఒక బౌల్‌లో మనము కొద్దిగా గీ యాడ్ చేసుకొని, బౌల్ మొత్తాన్ని గీకి అప్లై చేసుకొని, మనం మిక్సీ కొట్టుకున్న ఆ మిశ్రమాన్ని ఆ బౌల్‌లో వేసుకోవాలి. ఒక పక్క స్టవ్‌పై కడాయి పెట్టుకొని, అందులో చిన్న కూర ప్లేట్ వేసుకొని, కాస్త వేడయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ మిశ్రమం గిన్నెని అందులో పెట్టుకోవాలి. పెట్టుకొని అలా పెట్టుకున్న తర్వాత కొద్దిగా వేడయ్యాక పైన మూత పెట్టుకొని కాసేపు ఒక అరగంట సేపు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్‌లో, హై ఫ్లేమ్‌లో అలా ఉడికించుకుంటే, ఇదిగోండి ఉడికిందో లేదని ఇలా కత్తైనా లేకపోతే ఏదైనా స్పూన్ అయినా పెట్టి చూస్తే తడి అంటకుండా ఉండాలి. అలా అయితే ఉడికిపోయినట్లే. ఇదిగోండి, కేక్ అయితే ఉడికిపోయింది. చూడండి, చక్కగా ఉడికిపోయింది. బాలామృతంతో కూడా కేక్ బాగానే వచ్చిందండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. ఇదిగోండి, 2 వైపులు కూడా చక్కగా ఉడికిపోయింది. లోపల కూడా ఉడికిపోయింది. చెక్ చేసాం కదా మనము ఆ నైఫ్‌తో, అప్పుడే తెలిసిపోతుంది ఉడికిందో లేదో. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసుకొని చూస్తే మెత్తగా స్పాంజ్‌లా ఉందండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. మీరైనా ట్రై చేయండి.